హలో ఫ్రెండ్స్, సాయి బొమ్మ రవి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఏంటి బ్రో ఇంత ట్రెండింగ్ అయితే అవుతుంది. మెగా ఫ్యాన్స్ తర్వాత నందమూరి ఫ్యాన్స్ మధ్య అసలు కొట్టుకునే తర, యుద్ధం జరిగే తర, అసలు గొడవలు పడే తర ఈ పోస్ట్ అయితే ఉంది. చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా సైలెంట్‌గా అయితే ఉన్నాడు ఐబొమ్మ రవి. అవునా కదా! బెయిల్‌పై రిలీజ్ అయితే అయ్యాడు. ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడలేదు. ఎక్కడా కూడా మైకుల్లో మాట్లాడలేదు. చాలా అంటే చాలా సైలెంట్‌గా అయితే ఉన్నాడు. అవునా కదా! బెల్‌పై అయితే రిలీజ్ అయితే అయ్యాడు. ఇన్ని రోజులు ఉన్నాడు కదా! జైల్‌లో అయితే ఉన్నాడు. అయినా కూడా ఈ పైరసీ మాత్రం తగ్గుతా ఉండలేదే. ఇంక ఎందుకు పెట్టారు 'ఐబొమ్మ రవిని' మీరు జైల్‌లో? పైరసీ తగ్గుతా ఉండలా. 'ఉస్తాద్ భగత్ సింగ్' పైరసీ అయింది. 'ధురంధర్ 2' పైరసీ అయింది. ఇంకెందుకు పెట్టారు 'ఐబొమ్మ రవిని' జైల్‌లో అని చాలా మందైతే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో 'ఐబొమ్మ రవి' ఒక పోస్ట్ అయితే పెట్టాడు. బ్రో ఏం పోస్ట్ ఇది మెగా ఫ్యాన్స్ తర్వాత నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయితే అంటే అయ్యేతర అది అసలేం పెట్టినాడు ఐబొమ్మ రవి అంటే, డైరెక్టర్స్‌ని ఇంటికి పిలవడం, ఒక సినిమా తీయండి అని బ్రతిమాలాడడం, దండమయ్యా నీకు అని ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇది చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. ఇలా అంటే డైరెక్టర్స్‌ని ఇలా ఇంటికి పిలవడం, ఒక సినిమా తీయండి అని బ్రతిమాలాడడం, మెగాస్టార్ చిరంజీవి తప్ప ఇంకెవరు చెయ్యరు ఈ సినీ ఇండస్ట్రీలో అని నందమూరి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది సీరియస్‌గా ట్రోల్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ ఊరికే ఉంటారా? ఇలాంటి బుద్ధులు నందమూరి బాలకృష్ణకి తర్వాత ఎన్టీఆర్‌కి తప్పితే ఇంకెవ్వరికీ లేవు. డైరెక్టర్స్‌ని ఇంటికి పిలవడం, ఒక సినిమా తీయండి అని బ్రతిమాలాడడం, ఇలాంటి పనులు నందమూరి బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్ వీళ్ళిద్దరే చేసేది అని మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మెగా హీరోస్‌నైతే ట్రోల్ అయితే చేస్తున్నారు. చూడండి. ఎక్కడో 'ఐబొమ్మ రవి' ఒక పోస్ట్ పెడితే, ఇక్కడ మెగా ఫ్యాన్స్ తర్వాత నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలైతే స్టార్ట్ అయితే అయ్యాయి. ఎంత దరిద్రం చూడండి. అసలు ఎవరిని ఉద్దేశించి పెట్టాడో నాకైతే తెలుస్తా ఉండలా. అవునా కదా! తెలిసి అంటే అంటే 'ఐబొమ్మ రవి' అరెస్ట్ అవ్వడానికి కారణం ఎవరు? దాని తర్వాత 'ఐబొమ్మ రవి' అరెస్ట్ అయిన తర్వాత చాలా అంటే చాలా ఎవరు తీవ్రంగా స్పందించారో వాళ్ళ గురించి పెట్టాడేమో! లేకపోతే అసలు 'ఐబొమ్మ రవినే' ఈ పోస్ట్ పెట్టలేదేమో! అవునా కదా! వేరే వాళ్ళెవరన్నా 'ఐబొమ్మ రవి' అకౌంట్ క్రియేట్ చేసి వేరే వాళ్ళేమన్నా పెట్టారేమో తెలీదు. కానీ చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. అవునా గదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. 'ఐబొమ్మ రవి' ఏ హీరోని ఉద్దేశించి ఈ పోస్ట్ అయితే పెట్టాడు? ఇంటికి డైరెక్టర్స్ ఇంటికి పిలిచే హీరో ఎవరు? సినిమా తీయండి అని బ్రతిమాలాడే హీరో ఎవరు? మీరైతే కామెంట్ అయితే చేయండి. నేను తెలుసుకుంటా. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.